Hello darlings, welcome back to the new movie review of Retro and directed by Karthik Subbaraju and actor by మన సూర్య గారు. అండ్ ఈ మూవీకి స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కరికి అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే పీక్స్ లో ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు గారి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. తన డైరెక్షన్ ఏ లెవెల్లో ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి స్టార్టింగ్ నుంచి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఆల్రెడీ హిట్ 3 మూవీ రివ్యూ అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేశాను. మరి చూడని వారు ఎవరైనా ఉంటే ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత ఆ మూవీ రివ్యూ కూడా అయితే వెళ్ళైతే చూడండి. మూవీ ఎలా ఉందని చెప్పేసి కంప్లీట్ గా మీకు అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది. మరి హిట్రో రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అస్సలు అంటే అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అస్సలు అంటే అసలు అయితే మర్చిపోకండి. మరి రెట్రో మూవీ బాగుందా లేదా అని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళకు ఆల్రెడీ మన కార్తిక్ సుబ్బరాజు గారి గురించి తెలిసిన విషయమే. తన స్టోరీస్ లో గ్యాంగ్స్టర్స్ గురించి ఎలా డిఫెండ్ చేసి మనకు చూపిస్తాడో ప్రతి ఒక్కరికి అయితే తెలుసు. కానీ ఈసారి అయితే తన కంప్లీట్ జోనర్ నే చేంజ్ చేసేసాడని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఈ మూవీలో చేంజ్ చేశారని చెప్పగానే ఫైట్స్ ఉండేయా లేదంటే ఫైట్స్ మిస్ అయిపోతామా అని చెప్పేసి అనుకోకండి. ఈ మూవీలో కూడా అయితే ఫైట్స్ ఎలివేషన్స్ అన్ని నెక్స్ట్ లెవెల్ లోనే అయితే ఉన్నాయి కానివ్వండి. ఈ మూవీలో లవ్ స్టోరీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చూపించాడు. మరి అది ఎలా అని చెప్పేసి ఇదంతా మీరు అయితే థియేటర్ లో అయితే చూసి అయితే తెలుసుకోండి. అండ్ మన సూర్య గారి యాక్టింగ్ గురించి నాకు కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కానీ మూవీలో లవ్ స్టోరీ చాలా డిఫరెంట్ గా అయితే చూపించారు. అండ్ మన కార్తిక్ సుబ్బరాజు గారి స్టైల్ అయితే చాలా డిఫరెంట్ గా చేంజ్ చేసేసారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ మూవీతో. అండ్ లవ్ స్టోరీ చూపించడంలో డిఫరెంట్ గా సక్సెస్ అయ్యారని చెప్పేసి నేనైతే చెప్తాను. అండ్ పూజా హెగ్డే కూడా అయితే మూవీలో అయితే బాగా చేసింది నిజంగా. అండ్ ఈ మూవీ స్టోరీ చూపించే విధానం కానివ్వండి లేదంటే ఆ మూవీలో ఆ ట్విస్ట్లు ఆ స్టోరీ చూపించడంలో కూడా అయితే చాలా చేంజెస్ అయితే చేశారు. నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే. చాలా డిఫరెంట్ గా అంటే కొత్తగా కూడా అయితే అనిపించింది. ప్రతిసారి రొటీన్ స్టోరీ కాకుండా అప్పుడప్పుడు అయితే ఇలాంటి స్టోరీస్ అయితే మనం అయితే ఎంకరేజ్ అయితే చేయాలి. అండ్ మీకు కూడా మూవీ డిఫరెంట్ గా అయితే చాలా బాగా అయితే నచ్చుతుంది. అండ్ ఇవన్నీ కాదు భయ్య, అసలు ఈ మూవీని మేము థియేటర్ లో చూడాలా వద్దని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళు మీరు అయితే ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హ్యాపీగా మూవీని థియేటర్ కి వెళ్ళి అయితే ఎంజాయ్ అయితే చేయండి. అండ్ మీకు కావాల్సిన యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి అండ్ ఎమోషన్ సీన్స్ ఉన్నాయి, లవ్ స్టోరీ ఉంది అండ్ డిఫరెంట్ గా మీలో ప్రతి ఒక్కరికి అయితే ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. అండ్ సూర్య గారి ఫ్యాన్స్ కి అయితే పండుగనే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ లుక్స్ లో వేరియేషన్ కానివ్వండి, ఆ గెటప్స్ కానివ్వండి, ఆ లుక్స్ కానివ్వండి చాలా బాగా సెట్ అయ్యారు. నిజంగా చెప్పాలంటే సూర్య గారు చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే మూవీ అయితే నాకైతే నచ్చింది. అండ్ మీలో డెఫినెట్ గా మీకైతే ఖచ్చితంగా మీకు కూడా అయితే నచ్చుతుంది. అండ్ మీలో ఇప్పటికే ఈ మూవీని ఎంతమంది చూసారో లేదు, ఎంతమందికి ఎలా అనిపించిందో, మీలో సూర్య గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో అండ్ ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. చూద్దాం మూవీ ఎంతమందికి ఎలా అనిపించింది అని చెప్పేసి. అండ్ మీలో మన ఛానల్ ని ఇంతవరకు చూస్తూ కూడా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే డెఫినెట్ గా మీలో ప్రతి ఒక్కరు అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అస్సలు అంటే అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా, మన ఛానల్లో హిట్ 3 మూవీ రివ్యూ అయితే అప్లోడ్ అయితే చేశాను. మరి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ మూవీ రివ్యూ వీడియో కూడా అయితే మన ఛానల్ ఓపెన్ చేయగానే కనిపిస్తుంది. డెఫినెట్ గా వెళ్ళి ఆ రివ్యూ వీడియో కూడా అయితే చూడండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అస్సలు అంటే అసలు అయితే మర్చిపోకండి. మరి బాయ్ డార్లింగ్స్, నెక్స్ట్ మూవీ రివ్యూస్ తో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తో అయితే మనం అయితే మళ్ళీ కలుద్దాం.